ఏమైంది? ఎక్కడా మీ నాయకుడు ఆనంద్? నాకు తెలియదు. నీకు తెలియదు? చెప్తావా? ఈ బాకు నీ గుండెల్లో కూర్చోమంటావా? శేఖర్, నన్ను చంపక శేఖర్. చెప్తాను. చెప్పు. ఇప్పుడు ఎక్కడున్నా రాత్రి 10 గంటలకు మాత్రం డాన్సర్ మాలింటికి తప్పకుండా వస్తాడు. వీరికి పంద డాన్సర్ మాల. లక్ష్మి, లక్ష్మి, ఆ రోజు పూర్తిగా భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు. రండి, లోపలికి రండి. వద్దు లక్ష్మి, ఒక ఖైదీకి చోటిచ్చావని నేరం నీపై రాకూడదు. అలా చూస్తావేం లక్ష్మి? ఇది అన్యాయంగా ఆర్జించిన సొమ్ము కాదు, నేను కష్టపడి సంపాదించాను. సందేహించుకో, ఈ డబ్బు తీసుకో లక్ష్మి. నేను ఈ ఇంటికి దూరం కావచ్చు, కానీ ఈ ఇల్లు మరిచి నేను బ్రతకలేను లక్ష్మి. ఇక్కడ నాకు భార్య ఉంది, బిడ్డ ఉన్నాడు, చెల్లెలుంది. మేం బతికున్నది కూడా మీకోసమే, కానీ ఈ డబ్బు మాత్రం మాకొద్దండి. లక్ష్మి, నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? అర్థం చేసుకున్నాను కనుకనే ఈ సొమ్ము వద్దని ప్రార్థిస్తున్నాను. ఏ డబ్బు కాచపడి మీరు తప్పటడుగు వేశారో ఆ డబ్బే ఈనాడు మన మధ్య ఇనుప గోడలా నిలిచింది. దాన్ని నిర్మూలించడానికి బదులు ఇంకా తప్పులు చేసి ఎందుకండి ఆ గోడను బలపరుస్తారు? వద్దండి, ఈ డబ్బే మనకొద్దండి. లక్ష్మి, క్షమించండి, మీరు నీతిగా న్యాయంగా సంపాదించిన డబ్బే మాకు కావాలి. మేము కష్టపడవలసి వస్తుంది కదా అని మీరు ఏ తప్పుడు పనులు చేయకండి. క్షమించండి, నన్ను క్షమించండి. ఒరే ఆనంద్, నన్నే మోసం చేస్తావా? అన్నమాట ప్రకారం 1,00,000 రూపాయలు పంపించడం మోసమా? చిచ్చా, నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేనిది నాకా నీకా? ఒక పక్క నాకు డబ్బు పంపి మరో పక్క పోలీస్కి ఇన్ఫర్మేషన్ పంపావు కదూ. నిన్ను నేను బయట పెట్టలేదు, కానీ నన్ను నువ్వు బయట పెట్టావు. గౌరవంగా బ్రతికే ఇన్స్పెక్టర్ శేఖర్ ఈనాడు ఖైదీగా మారటానికి కారణం నువ్వే. కాదు, దీనికి కారణం నువ్వే. నీ వల్ల మాకు ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు మాత్రమే నష్టం, కానీ ఇప్పుడు పదవి పోగొట్టుకున్న ఖైదీగా మారావే, దీనివల్ల కొన్ని కోట్లు నష్టం. అయితే పోలీసుకు నువ్వు ఇన్ఫార్మ్ చేయలేదా? నీ తెలివి తక్కువ వల్లే నువ్వు పోలీసులకు చిక్కావు. దానికి మేం బాధ్యులం కాదు. అర్థమైందా? సిగరెట్? నో థ్యాంక్స్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఆవేశంతో జైల్లోంచి తప్పించుకు వచ్చిన నువ్వు తిరిగి పోలీసులను క్షమాపణ కోరుకుందామనేగా. ఏమైనా సరే వాళ్ళు నిన్ను క్షమించరు, నీకు శిక్ష. ఇన్స్పెక్టర్ శేఖర్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేనిప్పుడు సాధారణ శేఖర్. మా ముఠాలో చేరినందువల్ల ఇక నీకు శేఖర్ అనే పేరు లేదు. నువ్వు నంబర్ 31. ఆల్ రైట్ బాస్. నంబర్ 31, నీ రాకతో నేనెంతో సంతోషపడుతున్నాను. ఇన్నాళ్ళు ఒక పోలీసు అధికారిగా గవర్నమెంట్కు విధేయుడుగా ఎలా నడుచుకున్నావో అదే ప్రకారం ఇక నుండి నాకు విధేయుడుగా నడుచుకోవడం నీ ధర్మం. అలాగే నడుచుకుంటానని మాట ఇస్తున్నాను బాస్. గుడ్. తప్పు చేస్తే పోలీసుల్లో జైలు శిక్ష, కానీ ఇక్కడ మరణ శిక్ష. అర్థమైందా? అర్థమైంది బాస్. నీ విధేయతకు, శక్తి సామర్థ్యాలకు ఈ రోజే మొట్టమొదటి పరీక్ష. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చెయ్యాలో చెప్పండి బాస్. రేపు నువ్వు నెల్లూరు స్టేషన్కు దగ్గరలో ఉన్న ఓవర్ బ్రిడ్జ్ క్రింద వెయిట్ చేయి. హౌరా మెయిల్ బ్రిడ్జ్ దాటేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ రైలు పెట్టెలోంచి క్రింద పడుతుంది. దాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకురావాలి. పెట్టెలో 10 లక్షల ఖరీదు చేసే వజ్రాలుంటాయి. ఓకే బాస్, మూడో కంటికి తెలియకుండా పని ముగించుకొస్తాను. ఆల్ రైట్, యు కెన్ గో. ఓకే బాస్.
పని దిగ్విజయంగా ముగించుకొచ్చాను. ఇవిగో వచ్చాను. శభాష్ 31. పరీక్షలో నువ్వు నెగ్గావు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నువ్వు సాధించిన ఈ ఘనకార్యానికి నా బహుమానం. రూపాయలు. చాలా? ఇంకా కావాలా? చాలు బాస్. థ్యాంక్ యూ. మీ ప్రేమాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేను. జీవితాంతం కష్టపడినా సంపాదించలేని ఇంత పెద్ద మొత్తాన్ని నాకు కానుకగా ఇచ్చారు. నా కొన ఊపిరి ఉన్నంత వరకు మీకు బానిసగా ఉంటాను బాస్. 50,000 ఇచ్చారు. 50,000. సప్పుడు చేయకు. వెళ్ళి మీ నాన్న లేకు. అత్యవసరంగా నేను ఆయన చూడాలి. తొందరపడి మా డాడీ మేము డబ్బు కోసం ఒత్తిడి చేశారు. ఆవేశంలో ఆయనకి ఏ హాని తలపెట్టొద్దు. మాకు ఆ డబ్బే అక్కర్లేదు. నా జీవితమే నాశనం చేశాడు. కానీ నేను ఇప్పుడు పగ తీర్చుకోవడానికి రాలేదు భాస్కర్. మీకు కట్టవలసిన డబ్బు కట్టిపోదామని వచ్చాను. శేఖర్, మీరు ఇంకా పెడదారులు నడుస్తున్నారు అనుకుంటాను. అవును, ఇన్స్పెక్టర్ శేఖర్ ఇప్పుడు ఒక నేరస్తుడు. దారుణమైన కేసు. పాపానికి వెనుకంచి వేయని దోపిడీ దొంగ. ఆల్రైట్, వెళ్ళి మీ నాన్నని పిలు. ప్రోనోట్ కూడా తీసుకున్నాము. రాత్రి కూడా నిద్ర లేపితే వారి గుండె నొప్పి వస్తుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు దీనికి. భాస్కర్, దయానిధి, దయానిధి. డాడీ, డాడీ. శేఖర్, నువ్వా? మాట్లాడటానికి టైం లేదు. ఇంకా నీ 50,000 ఇవ్వు నా ప్రోనోట్. ఇదిగో నీ ప్రోనోట్. అప్పు తీరిపోయింది దయానిధి. ఏ డబ్బు కోసం నా చెల్లి ఆశలు అడియాసలు చేయ ప్రయత్నించావు. ఆ డబ్బు కట్టేశాను. ఇక నీకు నాకు విరోధమే లేదు. అన్యోన్య ప్రేమికులు పద్మా భాస్కర్ల పెళ్లికి ఇక నువ్వు అడ్డు రావని ఆశిస్తున్నా. దొంగ చెల్లి నాకు కోడల, దొంగకు నాకు వియ్యమా? జైలు నుండి తప్పించుకు పారిపోయిన వాడు నాకు బంధువా? దయానిధి, నువ్వు నన్ను కూని చేసినా సరే నీ చెల్లికి నా కొడుక్కి పెళ్లి జరగదు. దయానిధి, నేను మనిషిగా ప్రవర్తించాను, కానీ నువ్వే పశువులాగా ప్రవర్తిస్తున్నావు. సరే, వస్తాను. డాడీ, మీకు హృదయమే లేదు. మీ వల్లే తన పదవి గౌరవం పోగొట్టుకొని కుటుంబానికి దూరమై శేఖర్ నానా బాధలు పడుతున్నాడే. ఒక్కసారి ఆలోచించండి. అతను ఖైదీగా మారటానికి కారకులైన మీరే అతనిపై అపనింద వేస్తే ఇక న్యాయం ఏమిటి? చిచి. శేఖర్, శేఖర్, శేఖర్. శేఖర్, మా డాడీ ఏం చెప్పినా సరే నేను పద్మను తప్పకుండా వివాహం చేసుకుంటాను. నా మాట నమ్మండి.